6 అడుగుల బుల్లెట్ గా వెండి తెర పైన ఫైర్ స్టార్మ్ ని క్రియేట్ చేయాలన్నా, హ్యూమన్ సునామీగా కోట్లాది మంది ప్రేక్షకుల్ని కదిలించాలన్నా ఆయనకి ఆయనే సాటి, లేరెవరు ఆయనకి పోటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 జూలై 24వ తారీఖున థియేటర్స్ లో విడుదలవ్వబోతుంది. మరి ఈ సందర్భంగా చిత్రం నిర్మాత దయాకర్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయాకర్ రావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. And once again, special thanks to all our sponsors. Vision VVK Housing India Private Limited proudly presents the pre-release event of Harihara Veeramallu. Combination lo inka chaala cinemalu రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే హరిహర వీరమల్లుకు సంబంధించి టీవీఎస్ జూపిటర్ వాళ్ళు ఒక కాంటెస్ట్ ని రన్ చేయడం జరిగింది. ఆ కాంటెస్ట్ లో గెలిచినటువంటి విన్నర్ కి ఇప్పుడు బైక్ ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా అందులో పార్టిసిపేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ విన్నర్ ని మాత్రం స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. కొల్ల తాటి రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. టీవీఎస్ జూపిటర్ 125 ప్రతి 125cc స్కూటర్ కంటే ఎక్కువ. అండ్ కొల్ల తాటిరెడ్డి గారికి ఈ బైక్ కీస్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నన్ అదర్ దాన్ ద వర్సటైల్ యాక్టర్, కవి, వ్యాఖ్యాత, నటులు శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. భరణి గారు ప్లీజ్. RK Sketchwood, your one-stop destination for all your interior needs. Thank you so much RK Sketchwood. అలాగే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. రూరల్ టు గ్లోబల్ అనేటువంటి నినాదంతో ఎన్నో ప్రోడక్ట్స్ ని మనం ముందుకు తీసుకొని వచ్చారు. భరణి గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ కొల్ల తాటిరెడ్డి గారికి కీస్ ని హ్యాండ్ ఓవర్. సార్ కీయే ఇస్తారా? బైక్ లేదా సార్? బైక్ ఏది? బైక్ సార్ మీకు కీ ఇచ్చారు, బైక్ మీరు కొనుక్కోండి. కంగ్రాట్స్. ఓకేనండి. హెల్మెట్ కూడా, హెల్మెట్ సార్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అండ్ భరణి గారిని, గారి సినిమాలోని పాటలు ఎన్ని విన్నా మనకి ఇంకా ఒకటి వింటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇంకో పాట మనం వినే ముందు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ పోర్ట్రే చేసిన ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఇద్దరిని. ఒకళ్ళు రఘుబాబు గారు, ఇంకొకళ్ళు అయ్యప్ప గారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యు ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వచ్చి గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా అక్కడ కూర్చున్నారు రఘుబాబు గారు అండ్ అలాగే అయ్యప్ప గారు. వారిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి నిధి అగర్వాల్ కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, అలాగే రవి గారు, వెరీ హార్టీ వెల్కమ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ సార్. పంచమిగా మనకి జూలై 24న థియేటర్స్ లో కనిపించబోతున్నటువంటి నిధి, హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే దయాకర్ రావు గారిని బొకేస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఆర్ గెస్ట్. రఘుబాబు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇరవై 24వ తారీఖు యావత్ ప్రపంచానికి పండగ. ఏం పండగ? పవర్ స్టార్ సినిమా పండగ. 24వ తారీఖు. ఇది హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, నా సామీరంగా బ్లాక్ బస్టర్. మీ అందరితో పాటు మేము కూడా 24th కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా అందరూ చూసి పండగ పండగే పండగే చేసుకోండి అంతే. జై పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సినిమాలు చేస్తూ ఉంటాం, వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం మీకు పండగలా జరుగుతూ ఉంటుంది, మాకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి కొన్ని డేట్లు చరిత్రలో ఉండిపోతాయి.
ఈ నెల 24 చరిత్రలో ఉండిపోయే రోజు హరిహర వీరమల్లు మీ ముందుకు వస్తోంది. మేము 4 ఏళ్ళుగా దీంట్లో పనిచేస్తున్నాము, చేస్తా ఉన్నాము, మీరు ఎదురు చూస్తున్నారు. కానీ డబ్బింగ్ అయిన తర్వాత నేను మీలోకి వచ్చాను. నేను 24th కోసం ఎదురు చూస్తున్నాను. లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హిస్టరీ, ఏమి చేసినా హిస్టరీ, అడుగు పెడితే హిస్టరీ, కంటితో చూస్తే హిస్టరీ, 24 హిస్టరీ. లెట్స్ వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు అండ్ అలాగే రఘుబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ సాంగ్ ని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆదిత్య, లోకేష్, హైమత్ అండ్ సాయి చరణ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక మంచి పాట వేసేసుకుందామా? ఆల్రెడీ హరీష్ శంకర్ గారు అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. లెట్స్ ఎంజాయ్ ఇప్పుడు గబ్బర్ సింగ్ లోని ఈ సాంగ్. ఆర్ వి రెడీ? yes check PSPK ఫ్యాన్స్ ఇన్ ద హౌస్ బాగున్నారా? మీ అందరి దాహం తీరడానికి ఒక అద్భుతమైన పాట ఫ్రమ్ ద మూవీ గబ్బర్ సింగ్. థ్యాంక్ యూ. వాట్ అ మెస్మరైజింగ్ సాంగ్. ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో సినిమాలో అని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ పీరియడ్ ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో దిట్ట ఎంఎం కీరవాణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఫిల్మ్లోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈరోజు మీ అందరి సమక్షంలోనూ రిలీజ్ అయింది. ఇంకొక సాంగ్ కూడా మనం వినబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ మనందరికీ ఇష్టమైనటువంటి మా యాక్టర్, రైటర్, డైరెక్టర్ తనికెళ్ళ భరణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భరణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భరణి గారు ప్లీజ్. And special thanks to all our sponsors. Vision VVK Housing India Private Limited presents the pre-release event of Harihara Veeramallu, powered by TVS 125 Jupiter, alage RK Sketchwood, Sampangi Group, PHS Group Private Limited, and also KLM Fashion Mall. Keep loving more. Our associate sponsors are Tenali Double Horse Group, made in Tenali, made for the world. Dayakar Rao garni bouquet andinchavasiniga request chestunnamo. And our co-sponsors Veda Seeds, Music is on Tips. Our photography partners are Making Memories, and also our digital partners are Walls and Trends. Event is by J Media Innovation and Infrastructure at one place. Bharani garu please. అందరికీ నమస్కారం. 24వ తారీఖున యావత్ భూగోళంలోనూ చరిత్ర సృష్టించడానికి వస్తున్న హరిహర వీరమల్లు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ కథంతా కోహినూర్ కోహినూర్ మీద జరుగుతుంది. కోహినూర్ చుట్టూ తిరుగుతుంది. కోహినూర్ అంటే వెలుగుల కొండ. అది యాక్చువల్గా భూప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం, కానీ మనకి రెండు ఉన్నాయి. ఒకటి కోహినూర్, రెండోది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ నిర్మాతలకి, దర్శకుడికి, మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి, అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. అతనికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం. థ్యాంక్ యూ భరణి గారు. శివోహం. అండ్ అలాగే ఇందాక మనం విన్నది ద లాస్ట్ అండ్ ఫైనల్ సింగిల్ ఫ్రమ్ హరిహర వీరమల్లు.
అయితే ఇంకొక పాట మనం వినబోతూ ఉన్నాము. సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ అవుతుంది, ఒక పక్కన ఎడిట్ అవుతుంది, సినిమా రిలీజ్ డేట్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఫైనలీ జూలై 24 రానే వచ్చేస్తుంది. దీన్ని పునస్కరించుకొని ఒక పర్ఫార్మెన్స్ సాంగ్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ నాకు తెలియదు. ఇంకా కొన్ని డీటెయిల్స్ని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నన్ అదర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. తన సంగీతం మన మనసు లోతుల్లోకి చేరుకుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం మర్చిపోము. మాస్ ఆడియన్స్తోనూ క్లాస్ ఆడియన్స్తోనూ నాటు స్టెప్పులు వేయించి మన విజయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్తూ కీరవాణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ దయాకర్ రావు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. That is July 24 for you. Thank you very much. Thank you Kiravani garu and Kiravani garu. Sir. Thank you so much Kiravani garu for the fantastic surprise. జనరలీ ఏంటంటే ఏవీలు చూస్తూ ఉంటాం, మ్యాషప్ వీడియోస్ చూస్తూ ఉంటాం, వాటన్నిటిని మించి ఒక అద్భుతమైనటువంటి కొలాజ్ లాగా చేసినటువంటి కీరవాణి గారికి టీమ్కి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే మా కో స్పాన్సర్స్లో మరొకరైనటువంటి కొత్తమసు కృష్ణ గ్రూప్స్, కేకే గ్రూప్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. ఈ సినిమాలో పంచమిగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ అందమైన అమ్మాయి ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది, హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పంచమి అలియాస్ నిధి అగర్వాల్. నిధిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీలో సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టి నిధి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కొల్లగొట్టే ముందే సినిమాలోకి నిధి వచ్చేసింది. ఏం రత్నం గారికి బోలెడంత నిధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్. చాలా డెడికేటెడ్గా ఆల్మోస్ట్ 5 years పాటు ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేసింది నిధి. దయాకర్రావు గారు presenting the bouquet. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. సో ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది. Because I've waited for this moment for so long, for so many years. So I'm super grateful today to be here standing in front of all of you. And Pawan Kalyan sir, I have never told anybody this, but I am your biggest fan. It's true. So I'm so happy that I got the opportunity to share screen space with sir. I think I'll always remember this in my whole life. It's been one of my most special experiences. And Ratnam sir, from the bottom of my heart, a salute to you, because I don't think any other producer could have carried the film the way you did. So more than me, I want this to happen for you. And Jyoti sir, thank you so much. You always say, "Ee saru date maradu, records martundi." And I really hope that happens. I'm praying hard. Manoj sir, I hope we work much more in the future. I really loved working with you. Thank you so much. Thank you. No, one. Keeravani sir, your music is the heartbeat to our film. So thank you so much. And one thing before I go, Andi vachesindi, manalni evarra aapedi this time. So thank you so much.
మనం సక్సెస్ మీట్లో లేదంటే విశాఖపట్నంలో కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నిధి, థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఇక్కడ ఉండే కుర్రాళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్నెస్ లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా బ్రహ్మానందం గారు. ద డైనమిక్, ద యంగ్, ద ఎనర్జెటిక్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో మనల్ని మళ్ళీ నవ్వించడానికి సిద్ధమైపోయినటువంటి బ్రహ్మానందం గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి స్వాగతం. దయాకర్ రావు గారు బొకేని అందిస్తూ ఉన్నారు. మన ఇద్దరి మధ్య ఒక మాట నిలబెట్టుకుందాం. ఓకే. ఏమండి, ఈవిడేమో నన్ను 2 నిమిషాలు మాట్లాడమంది, నేనేమో 5 నిమిషాలన్నా మాట్లాడతానని అడుగుతున్నా. మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు. మాట్లాడేది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి, సంతోషం అని వెళ్ళిపోవచ్చు. అలా చేయనా సార్? 2 నిమిషాలు ఇక్కడ, 3 నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్. ఒకటి ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి టైము, ఇందాకది కాదు. ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను 15 నిమిషాలు తీసుకుంటా టైం. నా సంగతి నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది. చిన్నప్పటి నుంచి ఆయన 17వ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే, ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా మలుపు తిప్పుకున్నాడంటే, ఈయన సినిమా యాక్టర్ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎటు పక్కన నిలబడతాడు, ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే, కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు, సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు. పోనీ యాక్ట్ చేశాడు, అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా? మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు. ఇది ఆయన చేసుకుంది కాదు, ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది. అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంతే,
సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదలదు. అది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఆయన అలా రుచించబడ్డా అటువంటి వ్యక్తి ఇన్ని అవమానాలు, ఇన్ని భయంకరమైన సిచ్యువేషన్ అంతా తిరగబడి ఈయన మినిస్టరా, ఈయన డిప్యూటీ సీఎమ్మా, ఇది ఆయన గొప్పతనం కాదు. దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది, బతుకంతా దేశానిది. అంతే, పుట్టుక మీది చావు మీది, ఈ రెండే మీవి. అలాగా తన ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం. మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా తిట్టలేక చిన్న మందలింపించినది. ఎందుకంటే మనకి ఆ రాజకీయాలండి ఎందుకండి. నో, ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, వెళ్ళు. పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు, పుట్టారు, పెరిగారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల, ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడని చేత్తో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్, ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల. వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. ఇప్పుడు నేను చెప్పేది, రేపొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించలేము, మన చేతుల్లో లేదు. ఇవాళకి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు. ఇక తర్వాత ఏ శిఖరాలనైనా అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. సకల సృష్టి స్థితి రేఖారుడైన భగవంతుడి చేతుల్లో ఉంది. కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీని నమ్ముకొని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి, ఎన్నో స్థితులను అధిరోహించాలి అని మనం కోరుకుందాం. అధిరోహించి తీరుతాడు. అస్తు అస్తు అస్తు, శుభమస్తు. ఇది జరిగి తీరుతుంది, ఇది నిత్య సత్యం. చాలు. ఏవయ్యా, నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా, లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి, ఆయన పొగట్టడానికి వచ్చావా అనుకోవచ్చు. మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆయన సంవత్సరం క్రితం చూశాను, 1 year బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగోలేదంటే మాత్రం చూశాను. ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు, ఆయన గురించి నాకు తెలిసింది లేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ఆత్మీయత. ఆత్మీయత వేరు, స్నేహం వేరు. ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. సరే, ఇక నీ సోది ఇది ఆపబోయా. చెప్పు హరిహర వీరమల్లు గురించి. హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు, శివుడు ఒక్కడొస్తేనే శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు. అవునా? శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడగడ భూలోకం అంతా ఉడికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి. ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు. హరిహర వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర అందుకని హరిహర వీరమల్లు గురించి
ఇంత మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్. సరే, ఏదేమైనా ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి 2 ముక్కలు చెప్పాలని. సరే, సినిమా గురించి అంటారా, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలా కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు, ఇలాంటి స్టైల్. అప్పుడెప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైలు. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ, మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని ఉంది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారిని, డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్, వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన ఇండియన్ ఫిల్మ్స్ గర్వించేటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత, కర్తవ్యం, భారతీయుడు, ఖుషి, బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని అండ్ అలాగే నాన్నగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. నేను ఎన్నో సినిమాలు నిర్మించాను, కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా, ఖుషి లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. జై హింద్. ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ఆంధ్ర లాంటి ఫ్యాన్స్కి నమస్కారం. ఈ టైటిల్ హరిహర వీరమల్లు, ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఔరంగజేబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్. అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఇండియా అంటే ఇప్పుడుండే ఇండియా కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు, ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడా అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు. ఆయన ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు.
ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశానో, సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో. ఒక 18 minutes ఫైట్. ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది. దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చూపించాను. నేను చూపించగానే సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే కంట్లో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫాదర్ హేమనాథ్ గురించి చెప్పాలంటే ఒకే మాట, అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు, కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ పవన్ సార్. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్, సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఒక 3 days ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది. ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు. నేను ఒక సినిమా చూపించాను. ఒక 2 days నాకు కమ్యూనికేషన్ లేదు. సండే ఈవినింగ్ నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది, సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు, ఎలా ప్లాన్ చేయాలని తెలియలేదు. ఒక చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాను. అది ఆ ఫీలింగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు. సడన్గా నాకు త్రివిక్రమ్ సార్ నుంచి కాల్ వచ్చింది. వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావని అన్నారు. సార్ ఎస్ సార్ అన్నాను. ఒకే మాట, ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, నీ గురించి 2 hours చెప్పారు అన్నారు. చెప్పగానే అప్పుడు ఒక మాట, ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం, నేను 2 hours కాంప్లిమెంట్ చేశారన్నారు. అవి నాకు తెలియని సంతోషం, కానీ నా కంట్లో టీఎస్ కారుతుంది. సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ దగ్గర ఒక గుడ్ అనిపించుకోవాలి, వెరీ గుడ్ అనిపించుకోవాలి అనేది చేస్తాను నేను. సో థ్యాంక్స్ సార్, మూవీ చాలా బాగా చేశాను సార్. ఐమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది. ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు. ఇక కెమెరామ్యాన్ కీరవాణి గారికి, మన కెమెరామ్యాన్ గారికి, ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివర్యులు అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్, తర్వాత మన ఆంధ్ర నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత మన డిప్యూటీ స్పీకర్, అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారికి పేరు పేరున సినిమాలో చాలా కష్టపడ్డారు. అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. జై మీడియా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన సార్ ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు, ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి టీం కి గట్టిగా ఒకసారి మీ కరతాళ ధ్వనుల నడుమ అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. మహాకాల్ అవంతి నగరం ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి టీం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. ఏకధాటిగా
కేవలం ఇక్కడ మనకి సమయాభావం ఉండడం వల్ల ఒక 10-15 నిమిషాలు మాత్రమే పర్ఫామ్ చేశారు. కానీ వాళ్ళు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో 7 గంటల వరకు కూడా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసినటువంటివి ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేవలం ట్రైలర్లో వాళ్ళని చూసిన దానికే రీసెంట్ టైమ్స్లో అంబానీ గారి ఇంట్లో కూడా పర్ఫార్మెన్స్కి పిలిపించుకొని మరి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ టీం, అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి మరొకసారి దయాకర్ రావు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏఎం రత్నం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మరొకసారి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే డిఓపి సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రఘురామ కృష్ణరాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రఘురామ కృష్ణరాజు గారు కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా అడపదడప మనకి అద్భుతమైనటువంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. మోస్ట్ రీసెంట్గా తానాలో శ్రీకృష్ణదేవరాయగా కూడా వారు కనువిందు చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కందుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా మంత్రివర్యులు శ్రీ ఈశ్వర్ కాంద్రే గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిని సగౌరవంగా మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కీరవాణి గారికి సాదర స్వాగతం. కీరవాణి గారు ఇచ్చేటువంటి పాటలు అలాగే బీట్స్ మనం జూలై 24న థియేటర్స్లో మరొకసారి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. కీరవాణి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తనికెళ్ల భరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. భరణి గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద డేస్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. త్వరలోనే రాజా సాబ్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారు పుష్ప సినిమాతో భారీ హిట్ ని అందించినటువంటి వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టిప్స్ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బ్రహ్మానందం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిధి అగర్వాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నిధిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గణేష్ మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రఘుబాబు గారు అయ్యప్ప గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సాగర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రీసెంట్గా 100 మూవీ కూడా చేశారు వారు. సాగర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజన్ వివికే హౌసింగ్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు పవన్ కళ్యాణ్ గారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డ్రాగన్ ప్రకాష్ గారు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రోహిన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీరు రావాల్సిందే సార్. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ పదవులు గెలవడం కన్నా ప్రజల మనస్సు గెలవడమే మిన్నా అని తెలిసినటువంటి నాయకుడు, పూలదండల కన్నా మట్టి వాసనే ఎక్కువగా గుబాళిస్తుంది అని నమ్మినటువంటి నాయకుడు, మనందరికీ ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో వారికి శుభాకాంక్షలతో వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. A very hearty welcome to our power star.
శ్రీ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఆయన మాట్లాడతారు. ఒక్క నిమిషం. బాబు ఆగరా బాబు, సరే ఆగండి ఒక్క నిమిషం. కళ్యాణ్ గారి గురించో చెప్తాం. సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరబల్లు పాత్రలో ఆయన శివాజీ కలలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి 24 ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఉద్వేగం. ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఇక ఏం రత్నం గారు స్కైలాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ పన్నెవన్ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఎన్నో ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అశేష అభిమాన జన సందోహంతో అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నిర్మాత ఏఎం రత్నం గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి 50 మంది పెద్దలకి, అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అదే చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు. ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను. జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను. అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరో పక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రిని అవ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరిహర వీరమల్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి,
జాతీయవాదం. ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే, ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశాన్ని పరిశీలించినా నాకు అనిపించేది ఒక్కటే, ఈ దేశంలో ఎవరైతే యువత ఉన్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, జాతీయవాదంతో ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీ నటులు కానీ, సాంకేతిక వర్గం కానీ, ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాణి గారు ఇచ్చినటువంటి అద్భుత సంగీతం కానీ రేపు 24వ తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుందనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ల పాటు దీని ఇంత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏఎం రత్నం గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ జాతి యావత్తు కూడా ఉద్వేగంగా ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్కమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం, ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్కమారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Thank you so much, sir. And may we now request Ishwar Kandre, sir, to please speak a few words. Sir. सभी को मेरा नमस्कार. गुड इवनिंग एवरीबॉडी. मैं कर्नाटक से आया हूं. कर्नाटक का फॉरेस्ट, इकोलॉजी और एनवायरनमेंट मंत्री हूं. खास करके मेरा क्षेत्र बीदर तेलंगाना बॉर्डर हैदराबाद से बहुत नजदीक है. हमारा आंध्रा तेलंगाना लोगों का एक जैसा संस्कार है, उठना है, बैठना है, संबंध है, संपर्क है, व्यापार है. और ऐसे में बहुत खुशी हो रही है, बहुत ही अभिमान का बात है कि आज हरिहर वीर मल्लू ये जो सिनेमा का 24 तारीख को प्रदर्शन हो रहा है, इसका केंद्र बिंदु और सबसे बड़े कलाकार बोल सकता हूं मैं, यहाँ के जो पवन कल्याण गारू हैं, उनके जो है ना ये जो पिक्चर आ रहा है, इसके बारे में मैंने देखा, इसका इतिहास, इसका जो भी जो है ना यहाँ पर प्रदर्शन किया जा रहा है, ये लोगों को अच्छा लगेगा और बॉक्स ऑफिस में बहुत बड़ा हिट होगा और आप सब लोगों का प्रशंसा भी मिलेगी. भाई और बहनों, पवन कल्याण जी सिर्फ तेलंगाना और आंध्रा के ही एक्टर नहीं, ये पूरे देश भर में इनके फैंस हैं. यहां से लेके और हमारे कर्नाटक में तो बहुत बड़े फैंस हैं. और अगर तुमको देखा गया, तुमसे भी ज्यादा फैन कर्नाटक में लोग हैं उनके. जब ये आए थे कर्नाटक को, विधानसभा में आए, तो विधानसभा में आने के बाद इतना भीड़ हुआ कि विधानसभा के दरवाजे भी टूट गए. तो मैंने देखा है Pavan Kalyan ji is one of the greatest actors of his generation. Not only an actor, he is a good human being. बहुत से कलाकारों को हमने देखा है, कलाकार जो है ना एक्टिंग करते हैं, लेकिन समाज सेवा के लिए, जो लोगों के लिए, गरीबों के लिए उनका दुख दर्द जो है ना दूर करना, समाज का उन्नतीकरण करना, एक बदलाव लाना, ये राजकारण उतना आसान बात नहीं है. तो ये एक्टर भी होके सफल हुए हैं और राजकारणी बनके समाज सेवा में भी सफल हुए वालों में एक पवन कल्याण जी हैं. तो मेरा उनका संबंध संपर्क, जब वो बेंगलुरु आए थे, मैं भी वन मंत्री हूं, फॉरेस्ट मंत्री हूं, और उनको एनवायरनमेंट के बारे में, फॉरेस्ट के बारे में, प्रकृति के बारे में
बहुत बड़ा चिंता है। वो चाहते हैं कि आज विश्व भर में जो सबसे बड़ा सवाल है क्लाइमेट चेंज, और ये क्लाइमेट चेंज में जितने प्रकृति विकोप हो रहे हैं, परिसर का संरक्षण करना, प्रकृति का संरक्षण करना, वन्य जीवी का संरक्षण करना और लोगों का भी संरक्षण करना, जो सस्टेनेबल डेवलपमेंट बोलते हैं, उसके लिए कर्नाटक को आया जब कर्नाटक की सरकार, हमारी सरकार, हमारे पार्टी अलग हो सकते हैं लेकिन हमारा लक्ष्य लोगों का भलाई है, आप सब लोगों का अच्छाई है। तो इसमें वो यहाँ पर आंध्रा के जो कर्नाटक में बहुत बड़े एलिफेंट्स हैं, 6,395 एलिफेंट कर्नाटक में हाथी, और हाथी यहाँ पर कम रहे, आंध्रा में थे। मानव प्राणी संघर्ष, इसको मिटिगेट करने के लिए, इसको कम करने के लिए उन्होंने जो प्रस्ताव रखा उसको कर्नाटक की सरकार, हमारे मुख्यमंत्री ने माना, और 4 हाथी कर्नाटक के अब आंध्रा में है। अभी 2 हाथी हम देने वाले हैं। आते आते मैंने बात किया हमारे पीसीएफ वाइल्ड लाइफ से, वो 2 हाथी भी अभी आने वाले 15 दिन में आपको हम दे देंगे। हमारे जो भी मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग हुआ है, जिसमें हमारा बेस्ट प्रैक्टिसेस, कुछ बेस्ट प्रैक्टिसेस आंध्रा में है, वो हम अपनाएंगे। कर्नाटक का बेस्ट प्रैक्टिसेस आंध्रा वाले अपनाएंगे, जिससे कि दोनों स्टेट को भलाई होगा। तो भाई और दोस्तों, मैं ज्यादा बोलना नहीं चाहता, आप सब लोग तो पवन कल्याण जी का सुनना चाहते हैं, हम तो आए हैं। मैं इतना ही कहना चाहता हूं कि उनका कार्य जो है, उनका जो काम है, बहुत ही सराहनीय है। वो डिप्टी चीफ मिनिस्टर है, हो सकता है आने वाले दिनों में उससे भी बड़ा स्थान शासन करने का कैपेबिलिटी पवन कल्याण गारों में है। तो उन्होंने मुझे उनके प्रोड्यूसर इनवाइट किया, तो मैं आज यहाँ पर बहुत खुशी से आया हूँ। तेलुगु में बोल नहीं सकता, थोड़ा थोड़ा सीखने का कोशिश कर रहा हूँ, बात नहीं कर सकता। मैं समझता हूँ कि हिंदी आप लोग समझते हैं ना, हिंदी समझते हैं तो बहुत बड़ी अच्छी बात है। यहाँ के बहुत बड़े प्रोड्यूसर है, एक्टर है, यहाँ के जो भी टीम है उनका मैंने देखा है। उनके धर्मपत्नी जी भी यहाँ पर बैठी हैं, थे तो बिल्कुल इंडियन के जैसे ही, उससे भी ज्यादा संस्कारी नजर आते हैं, तो बहुत खुशी होती है, बहुत अभिमान होता है। तो मैं मेरे तरफ से फिर एक बार पवन कल्याण जी को, उनके टीम को, कर्नाटक के लोगों की तरफ से, मेरे तरफ से हार्दिक बधाई और शुभकामनाएं देता हूं। और ये फिल्म लोगों में एक्टर को देखते ही इंस्पायर होना चाहिए, और मैंने देखा है पवन कल्याण जी को देखते ही लोगों में एक उत्साह आता है, एक इंस्पिरेशन होती है। और हमारे देश में जो एक्टर है या जो भी आइडल्स हैं, जो भी हमारे जो है ना, उनको देख के अनुकरण करते हैं लोग, उनसे इन्फ्लुएंस होता है। तो हम लोगों का कैरेक्टर भी वैसे ही हमने मेंटेन करना चाहिए। वो कैरेक्टर पवन कल्याण जी मेंटेन किए हैं। तो मैं लास्टली आई विश यू एवरी सक्सेस इन हिज फ्यूचर एंडिवर्स, विश यू ऑल द बेस्ट, गॉड ब्लेस यू, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజన్ వివికే హౌసింగ్ వారిని, పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ది చైర్మన్ శ్రీ విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Vijay Kumar garu to please present a bouquet to Pawan Kalyan garu. Yes, and ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినేద్దాము.
హరిహర వీరమల్లు రిలీజ్ ముందు జరిగే ఈ ఫంక్షన్కి ఇక్కడికి విచ్చేసిన మీకు, తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ ఫంక్షన్ హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల్లు ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మన శిల్పకళా వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం. ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన, ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. అలాగే డీజీపీ గారికి, శ్రీ జితేందర్ ఐపీఎస్ గారికి, అలాగే సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు, తొక్కిసలాట జరగకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క రోడ్డు మీద ఉన్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన, తొక్కిసలాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ, ఇన్స్పెక్టర్స్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, డిఎస్పీస్కి, ప్రతి ఒక్కరికి అభిమానుల తరపున, హరిహర వీరమల్లు యూనిట్ తరపున నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది, కానీ ఆయన మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్ల వల్ల రాలేకపోయారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక, సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాను, పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి, అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను. అది శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు. And I found a great friend and a great brother in him. I'm truly grateful to you, sir, from coming all the way from Karnataka, for making your time in your busy schedule, and I'm eternally grateful to you for making your presence felt here. Your blessings and your kind words and your good words are truly inspiring, and we will truly cherish this moment with you, sir. We are grateful to you. అలాగే కందుల దుర్గేష్ గారు, గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు,
మీకు తెలుసు కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా. గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆయన మాటని శాసనసభలో చూడాలి, చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతోటి. వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలు చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు ఆపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా, అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం ఇట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాలి, బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను. అన్నా నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. ఇది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయడం ఎంత కష్టమో, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి.
నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గర అంత మించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి, నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. మనిషి నుంచి మనిషి బంధం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. నేను ఏమి కోరుకోలే, చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం. పేరుంది, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు. కానీ దానివల్ల డబ్బులు రావు, మనకి డబ్బులు వచ్చే సినిమానే రావాలి. కానీ సినిమాని ఎలా చేస్తాం, మిమ్మల్ని రంజింపజేయాలి, మిమ్మల్ని ఆనందింపజేయాలి. మనకి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నం గారు ఎప్పుడో 2017లో ఎప్పుడో సినిమా వచ్చి మీరందరూ తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేకులు చేస్తావు అని. కరెక్ట్, ఏం చేయమంటారు చెప్పండి? మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు, మన కింద నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఒక్క నిమిషం, మన సినిమాల్ని చెప్తున్నా, ఓజీ సంతోషం, ఇది వీరా, మీకు ఈ సినిమా గురించి చెప్తాను. మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాల్లో ఉన్నప్పుడు లేదు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి అయింది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. కోరుకున్నాడు ఆయన, నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ముందు జాగర్లమూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి. ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి 2 కరోనా ఇది వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ కొట్టినాయి. దాని మధ్యలో నలిగిపోయింది సినిమా. అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి? 10 కోట్లు 15. అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు. అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది. నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది, ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది, ఒక ప్రాణవాయువు నింపేది. సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే యు ఆర్ ద హీరో సార్.
You are the true hero, sir, for us. Without Keeravaniji's music, this is not Harihara Veeramal. ఈరోజు హరిహర వీరమల్లు బలంగా ఉంది అంటే it's only the dedication and the kind of effort he has put into the film is truly commendable and truly admirable, sir. We are truly, truly grateful to you, sir. మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, సొంత తండ్రిని కోల్పోయి కూడా ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి, కీరవాణి గారి గాయకులకి, వారి రికార్డింగ్ టీంకి, వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడి దెన్ విల్ టాక్ అబౌట్ సినిమా. జ్యోతి కృష్ణ నాకు ఖుషీ టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్. ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలరు అనుకుంటా ఆయన స్టెప్ ఇన్ అయ్యి ఒక తండ్రికున్న విజన్కి కొడుకు సారథ్యం వహించి తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది. సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి, రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారు కెమెరామెన్, ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా, మీరు అంతసేపు ఓజీ 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 అంటారు. నా సినిమానే ఓజీ బయట వాళ్ళ సినిమా కాదు కదా, మన సినిమానే కదా. కానీ హరిహర వీరమల్లుకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన మనోజ్ పరమహంస. అంటే నాకు టైము నేను రోజు చెప్పాను 2 గంటలు ఇస్తానని చెప్పాను. నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది, ఈశ్వర్ ఖండ్రే గారిలాగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్, దాంతోపాటు పంచాయతీ రాజ్ ఉంది. వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది 7 నుంచి 9 2 గంటలు ఇస్తాను. మీకు ఏం చేస్తుంటారో చేసుకోండి. వారానికి 5 రోజులు ఇచ్చాను. ఈ 5 రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 2 గంటల ఒక కూతవేటు దూరంలో ఉన్న నా సన్నిహితులు, నా మిత్రులు రమేష్ లింగంనేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో, వాళ్ళ స్థలం ఉంటుంది, దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చేసి అక్కడే సెట్స్ చేసాం. మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం. ఇలాంటివన్నీ సహకరించినందుకు, చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమహంస గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తరుణి గారికి, అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను, ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతోమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున. విచిత్రంగా నేను, నిధి అగర్వాల్ తప్ప ఇంకెవరు లేదు. మన భరణి గారు, రఘు గారు, చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు. దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు ఈ సినిమాకి హీరోవి అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. అలాగే నాకు బాబీ డియోల్ గారు, నేను చిరంజీవి గారు షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో. అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్, టైరెంట్ రూలర్. అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్. I truly grateful to Bobby Deol for accepting this role. అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జే మీడియా వారి సంస్థ అధిపతులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రేట్స్ ఇచ్చి 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి బయటకు వచ్చింది
ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు. ఓకే, నౌ విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవడు. అక్బర్ ఈజ్ గ్రేట్, షాజహాన్ ఈజ్ గ్రేట్, ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్ అంటారు కానీ వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి దారా సిక్కుని చంపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. కెన్ యూ ఇమాజిన్? ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ యాజ్ ఎ హిందూ, జస్ట్ టు యాక్సెప్ట్, టు ప్రాక్టీస్. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణానది తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటాయి, అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడి దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది, లండన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ, దెన్ సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం. ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తానో నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను, we did our best efforts better. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిల్చాను డ్యాన్సుల కోసం. అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నాను, కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు 20s ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ ఒక 1 month 2 months మళ్ళీ బ్రషప్ చేసి ఒక ఎస్క్రీమా కానీ జీత్ కండో కానీ అలాగే ఇషున్రియు కరాటే కానీ తర్వాత నేను నేర్చుకున్న మ్యాక్సిమం ఊషు కానీ ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను. దీన్ని అంటే అది దేనికి అంటే నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి, దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇది ఏంటంటే ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది, దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగతా కథ అంతా ఉంటుంది కానీ అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దెర్ ఇస్ నో సీక్రెసీ అన్నట్, ఇది సస్పెన్స్ సినిమా కాదు. బట్ వాట్ యూ హ్యావ్ మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడబోతున్నారు, ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నాకు అమ్మడం తెలియదు, నా సినిమా ఇన్ని 100 కోట్లు చేస్తున్నా తెలియదు. ఎందుకంటే 10-15 రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి, మనకి 10-15 రూపాయలతో కూడా సినిమాలు డబ్బులు చేసినాయి. ఫ్లాపుల్లో పెరిగామంటాను, నేను ఎప్పుడు సక్సెస్లో పెరగల. సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తున్నాను, నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకి ఎరుక, అది భగవంతుడు చెప్పాలి, మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా
we had done best, we had given our best. Rest leave it to God. మీకు నచ్చిందా బద్దలు కొట్టే. That's all I can say. మీకు మీరే నా బలం, మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు. మనల్ని ఎవడరా ఆపేదంటే, మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసమే కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం. టిల్ దెన్ జై భారత్, జై హింద్. ఒక గ్రూప్ పిక్చర్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, ఒక గ్రూప్ పిక్చర్. వినాలి, హరిహర వీరమల్లు చెప్తే వినాలి. జూలై 24వ తారీఖున కలవాలి, థియేటర్స్లో కలుద్దాము. బిఫోర్ దాట్ విశాఖపట్నంలో కలుద్దాము.